హాయ్ ఫ్రెండ్స్, మైక్రోస్కోప్ అంటే సూక్ష్మదర్శిని. ఇది ఎలా ఉంటుందో, దీన్ని దేనికోసం ఉపయోగిస్తారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్పాలంటే మన కంటితో చూడలేని అతి చిన్న సూక్ష్మంగా ఉన్న వాటిని చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. సూక్ష్మదర్శిని సహాయంతో వస్తువుల పరిశీలన మరియు విచారణ చేయవచ్చు. యాంటనీ వాన్ లూవెన్హోక్ సూక్ష్మదర్శిని కనిపెట్టాడు. కానీ మీరెప్పుడైనా ఏదైనా వస్తువుని సూక్ష్మదర్శిని సహాయంతో చూసారా? ఒకవేళ చూడకపోతే బాధపడకండి, ఎందుకంటే ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాం. కొన్ని వస్తువుల్ని సూక్ష్మదర్శిని సహాయంతో చూస్తే వేరేలా కనబడతాయి. వాటిని చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. బాల్ పెన్. బాల్ పెన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా బాల్ పెన్ ఎలా పనిచేస్తుందో? ఇది సూక్ష్మదర్శినితో చూస్తే ఎలా కనబడుతోందో? నిజానికి బాల్ పెన్ ఒత్తిడి ప్రభావం వల్ల పనిచేస్తుంది. ఇందులో ఒక రీఫిల్ ఉంటుంది. అందులో అధిక ఒత్తిడి గల చిక్కటి సిరా ఉంటుంది. అది ఒక చిన్న గోలీ ద్వారా మెల్లమెల్లగా బయటకు వస్తూ ఉంటుంది. ఏదైనా వ్రాసే సమయంలో ఈ గోలీ కాగితంపై తిరుగుతూ ఉంటుంది. కాగితం గోలీ ఘర్షణ వల్ల మనం రాయగలుగుతాం. అదే ఈ గోల్ని సూక్ష్మదర్శినిలో చూసినట్లయితే ఈ విధంగా కనబడుతుంది. చూడటానికి ఈ గోలీ చిన్న గోలీలా కనబడుతుంది. పెన్తో రాస్తున్నప్పుడు ఇది గుండ్రంగా తిరుగుతుంది. ఇదిగో ఈ విధంగా. కరోనా వైరస్ మాస్క్. కరోనా వైరస్ మహమ్మారి కొంతకాలంగా ఎలాంటి భయాన్ని సృష్టిస్తోందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే డాక్టర్లు మాస్క్ వాడాలని సూచించారు. కరోనా వైరస్ పేషెంట్ వాడిన మాస్క్ని సూక్ష్మదర్శినితో చూసినప్పుడు కనబడ్డ దృశ్యం కళ్ళకి ఇంపుగా ఉంటుంది. మొదట ఈ మాస్క్ని సూక్ష్మదర్శిని సహాయంతో చూసినప్పుడు ఇది విచిత్రంగా కనపడింది. దాన్ని చూస్తూ ఉన్నప్పుడు వేరే లోకాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని చివరికి జూమ్ చేయగా అది గుండ్రంగా ఇలా కనపడింది. చూసే వాళ్ళకి తప్పకుండా వింత అనుభవం కనబడుతుంది. హెడ్లైట్స్. తలలోని పేలు చాలామంది చిన్నప్పుడు చూసే ఉంటారు. ఇవి చిన్నపిల్లల్ని ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. తలను షాంపూతో సరిగ్గా కడక్కపోతే ఇవి తలలో చేరి ఎక్కువ అవుతాయి. మామూలుగా చూస్తే అంత భయంకరంగా కనపడవు, కానీ సూక్ష్మదర్శిని సహాయంతో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ చూడండి, ఇది తలను ఎలా పట్టుకునుందో, ఎంత భయంకరంగా కనిపిస్తోందో. ఇది వెంట్రికల్ని ఇంత గట్టిగా పట్టుకుని ఉండడం చూస్తే దీన్ని చేత్తో తీయడం అసంభవం అనిపిస్తుంది. షాంపూ లేదా కెమికల్ లేకుండా ఈ పేలును తీయడం చాలా కష్టమని చెప్పాలి. మస్కిటో హెడ్. రాత్రివేళ మీ చెవుల దగ్గర దోమ అరుస్తూ ఉంటే దాన్ని చంపేస్తారు లేదా వెళ్ళగొడతారు. బహుశా ఎవరు దోమల్ని చూస్తే భయపడరు అనుకుంటా, ఎందుకంటే దీని చిన్న శరీరాన్ని చూసి చేతులతో నలిపేయొచ్చని అనుకుంటారు. మీ కళ్ళకి దోమ అంత భయంకరంగా కనపడదేమో, కానీ ఒకవేళ సూక్ష్మదర్శినితో దాని శరీరాన్ని చూస్తే మాత్రం మీకు ఆశ్చర్యం వేస్తుంది. సూక్ష్మదర్శినిలో చూస్తే దీని శరీరం ఎలా కనబడుతుందంటే దీని తలను చూసి ఒక అంచనా వేయొచ్చు. సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఇది రాక్షస జాతిలా కనబడుతుంది. నిజంగానే భయానకంగా ఉంటుంది. మీరెప్పుడైనా దోమను చంపాలనుకున్నప్పుడు రాక్షసుడిలా కనపడే దీని తలను గుర్తు తెచ్చుకోండి. షార్క్ స్కిన్. షార్క్ గురించి మీ అందరికీ తెలుసు. ఇది ఎంత భయంకరమైందో. షార్క్ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా దీని చర్మాన్ని మీరు గమనించారా? మీరు చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మేము చూపించబోతున్నాం. షార్క్ చర్మాన్ని ఫిష్ స్కేల్ అని కూడా అంటారు. దీని చర్మం వేరువేరు ప్యాటర్న్స్లో ఉంటుంది. సూక్ష్మదర్శిని సహాయంతో చూస్తే ఇది మనుషుల దంతాల్లాగా కనపడుతుంది. ఒకవేళ మీకు అవకాశం దొరికితే షార్క్ చర్మాన్ని మీరు సూక్ష్మదర్శినిలో చూడాలనుకుంటున్నారా? అయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. క్లోరోప్లాస్ట్ ఇన్ ప్లాంట్ సెల్స్. బేసిక్ సైన్స్ తెలిసి ఉంటే క్లోరోప్లాస్ట్ తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ క్లోరోప్లాస్ట్ కిరణజన్య సంయోగ క్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని సహాయంతోనే క్లోరోఫిల్ తయారవుతుంది. కానీ సూక్ష్మదర్శిని సహాయంతో చూసినప్పుడు ఇది ఇలా కనబడుతుంది. సూక్ష్మదర్శిని ద్వారా తీసిన ఈ ఫోటోల్లో ఇది ఆకుల్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది. లిజార్డ్ ఫీట్. లిజార్డ్ అంటే బల్లి ప్రతి ఒక్కరింట్లో కనబడుతుంది. సాధారణంగా కనబడే ఈ బల్లిని ఈ మైక్రోస్కోప్తో చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. సూక్ష్మదర్శినితో చూస్తే బల్లి కాలు ఏదో ఒక డైనోసార్ కాల్లా కనబడుతుంది. మీరు ఈ బల్లి కాలుని సూక్ష్మదర్శినిలో చూశారంటే దాన్ని ఇక ముందు మీరు మీ చుట్టుపక్కల తిరగనివ్వరు. హ్యూమన్ టంగ్. నాలుక మన జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైంది. ఇది రుచిని తెలుపుతుంది. ఇది వెనుక వైపు లావుగా, ముందు సన్నగా ఉంటుంది. ఎర్ర రంగులో ఉండే నాలుక కండరాలతో తయారై ఉంటుంది. నాలుక పైభాగంలో చిన్న చిన్న మొగ్గలుంటాయి. వీటిని రుచి మొగ్గలని అంటారు. ఈ రుచి మొగ్గలు గ్రాహక కణాలతో తయారై ఉంటాయి. మన నాలుకను సూక్ష్మదర్శినితో చూస్తే నాలుక పైభాగం అంతా పగిలిపోయినట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీని పైభాగంలో ముళ్ళు లాంటివి పైకి తేలి ఉండటం కనిపిస్తాయి. దీనిని సూక్ష్మదర్శినితో చూసిన తర్వాత మీ నాలుక ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. బ్లడ్ సెల్ ఇన్ ఆర్టరీ.
మన శరీరంలో రక్తనాళాల్లో రక్త కణాలుంటాయి. ఈ విషయం మీకు అందరికీ బాగా తెలుసు. రక్త కణాలు మన శరీరంలో రక్తాన్ని ఏర్పరుస్తాయి. ఇక ఈ రక్తనాళాల్లో ఉండే రక్త కణాల్ని సూక్ష్మదర్శినితో చూసినప్పుడు ఈ రక్త కణాలు ఒక రుచికరమైన క్యాండీలా కనబడతాయి. మీరు కూడా చూడండి. రక్త కణాల్ని సూక్ష్మదర్శిని సహాయంతో తీసిన ఫోటోల్ని చూసిన తర్వాత చెప్పండి, నిజంగా ఇది మీకు ఒక క్యాండీలా కనిపిస్తోందా లేదా? క్యాటర్పిల్లర్, గొంగళి పురుగు గురించి మీ అందరికీ బాగా తెలుసు. తెలియని వారికి చెప్పేదేంటంటే, ఎలాంటి సీతాకోక చిలుక అయినా సరే అది ముందుగా ఒక గొంగళి పురుగే. గుడ్డు దశ నుంచి లార్వా దశ, తర్వాత ఇది గొంగళి పురుగులా తయారవుతుంది. ఇది మెల్లిమెల్లిగా పెద్దదవుతూ ఉంటే అది సీతాకోక చిలుకలా మారుతుంది. గొంగళి పురుగు ఒక ప్రత్యేక స్రావాన్ని తయారు చేస్తుంది. దాంతో సిల్క్ తయారు చేస్తారు. దీని తలపై 12 చిన్న చిన్న కళ్ళుంటాయి. వీటిని ఓసిలి అని అంటారు. అలాగే దీని తలపై 2 జతల దవడలుంటాయి. వీటిని మెటిబల్స్ అంటారు. దీని చర్మం సాగేది కాదు. దీని పరిమాణం పెరిగిన కొద్దీ ఈ చర్మం చిరిగిపోతూ ఉంటుంది. గొంగళి పురుగు ముందు ఉన్న 3 జతల కాళ్లను టొరేసి లెగ్స్ అని అంటారు. టొరేసిక్ లెగ్ ఇవి నడవడానికి, పట్టుకోవడానికి సాయం చేస్తాయి. ఇవి 13 సెగ్మెంట్లలో ఉంటాయి. అన్ని పురుగుల మాదిరి ఇది దీని మెడ మీద ఉన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటుంది. వాటిని బైరకెల్స్ అంటారు. అంతేకాకుండా గొంగళి పురుగు వెనక కాళ్లను ప్రొలెగ్ అంటారు. ఇవి చెట్టు కొమ్మల్ని పట్టుకోవడానికి సహాయపడతాయి. ఇవి ఎక్కువగా పచ్చ రంగులో ఉంటాయి. అవి సులువుగా మొక్కల్లోని ఆకుల్లో దాగి ఉంటాయి. వీటి ముఖ్య ఆహారం ఆకులు. ప్రతి గొంగళి పురుగు సిల్క్నిస్తుంది. అన్నిటికంటే మంచి సిల్క్ ఇచ్చేదాన్ని సిల్క్ వోమ్ అంటారు. విచిత్రంగా కనబడే ఈ గొంగళి పురుగును సూక్ష్మదర్శినితో చూసినప్పుడు ఇంకా విచిత్రంగా కనబడుతుంది. ఈ గొంగళి పురుగును సూక్ష్మదర్శిని సాయంతో చూసినప్పుడు దాని మీద ఉన్న వెంట్రుకలు ముళ్లలా కనబడతాయి. దీని ముఖం చూడటానికి రాక్షసిలా కనబడుతుంది. అంతేకాదు దీని చేతుల్ని చూసినప్పుడు అవి ఏదో ఈగిల్ చేతుల్లా కనబడతాయి. వెల్క్రో, షూ మీద ఉన్న మ్యాజిక్ టేప్ను అందరూ చూసే ఉంటారు. దీన్ని వెల్క్రో అని అంటారు. ఇండియాలో షూలతో పాటు దీన్ని బట్టలపై కూడా వాడతారు. ఎప్పుడైనా ఆలోచించారా ఈ 2 పట్టీలు ఒకటికొకటి ఎలా అట్టుకుపోతాయో? ఇవి ప్లాస్టిక్కి చెందిన ఫైబర్ లాంటివి. దీన్ని సూక్ష్మదర్శిని సాయంతో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ చిన్న చిన్న పట్టీలు ఎలా అత్తుకుంటాయి. ఈ వీడియోలో 2 పట్టీల్ని సూక్ష్మదర్శిని సాయంతో అత్తుకోవడం చూపిస్తున్నా. నిజానికి ఈ పట్టీల్లో చిన్న చిన్న హుక్కులు ఉంటాయి. ఈ హుక్లలో పై పట్టీలోని పై భాగం ఇరుక్కొని ఉంటుంది. అలా ఈ విధంగా గట్టిగా మోసుకొని పోతాయి. హ్యూమన్ స్కిన్ టేకింగ్ ఆఫ్టర్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ అందరూ వేసుకునే ఉంటారు. మనలో ఇంజెక్షన్ చేసుకునే వాళ్ళు ఎవరూ ఉండరనుకుంటా. ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత మన చర్మం సూక్ష్మదర్శినితో చూసినప్పుడు ఈ విధంగా కనబడుతుంది. సూక్ష్మదర్శినితో చూసినప్పుడు చర్మంపై ఇంజెక్షన్ ఇచ్చిన చోట ఇలా కనబడుతుంది. ఈ రంధ్రం విచిత్రంగా భయంకరంగా కనబడుతుంది. మీకు కూడా విచిత్రంగా భయానకంగా కనబడుతుందా? అయితే తప్పక కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.